అన్నారు. స్వామి నాకు సేవ చేయాలని ఉంది, కానీ నేను సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నా స్వామి, సమయం లేదంటే స్వామి అన్నారు, అది ఉత్తి మాటలు, ఇక్కడి నుంచి వస్తుంది, ఇక్కడి నుంచి వస్తలేదన్నారు. స్వామి అడిగారు, నువ్వు నిజంగా నేను సేవ చేయాలి కానీ నాకు సమయం లేదని నువ్వు బాధపడ్డావా? నిజంగా నువ్వు భగవంతుడికి ప్రార్థన చేశావా? దేవుడా నాకు సేవ చేయాలనుంది కానీ సమయం లేదని. నువ్వు తపన పడ్డావా? నా ఫోటో ఎదురుగా కూర్చొని నువ్వు ఏడ్చావా? స్వామి నాకు సేవ చేయాలనుంది కానీ సమయం లేదని. నువ్వు అట్లా చేయలేదు. నువ్వు ఆ విధంగా బాధపడి ఉంటే, ప్రార్థన చేసి ఉంటే, తపన పడి ఉంటే, నా ఫోటో ఎదురుగా నువ్వు ఏడ్చి ఉంటే, నేను నీకు సమయం కూడా కలిగించేవాడిని. నేను కాలాతీతుడినని స్వామి రేజ్డ్ హిస్ హ్యాండ్. ఈజ్ ద ఓవర్లార్డ్ ఆఫ్ స్పేస్ అండ్ టైమ్ ఆల్సో. నువ్వే ఆశ్చర్యపడిపోతావు, నాకు ఇంత సమయం ఎక్కడొచ్చింది, నేను నా కుటుంబంని కూడా చూసుకోగలుగుతున్నాను, నా ఆఫీస్ పని చేయగలుగుతున్నాను, ఇంకా సమాజ సేవలో కూడా నాకు పాత్ర వహించేదానికి సమయం ఉంది, ఎక్కడి నుంచి ఈ సమయం వచ్చిందని నువ్వే ఆశ్చర్యపడిపోతావు. ఆ విధంగా మీరు ప్రార్థన చేయాలి, తపన పడాలి. స్వామిని మీరు నిజంగా పరిపూర్ణంగా పవిత్రమైన హృదయంతో సేవను అడిగితే తప్పక నేను మీకు ఆ సమయం కూడా కలిగిస్తాను. అదేవిధంగా నామస్మరణ, దైవనామము మన పుస్తకాల్లో కూడా రాశారు. కబీర్ దాస్ గారు గొప్ప మహాత్ముడు, దిల్ మే రామ్ హాత్ మే కామ్ అని. సో మన జీవితాన్ని ఆరోగ్యం కాపాడుకుంటూ ప్రతిరోజు మన జీవితం ఈ విధంగా మనము గడపాలి, సమయం ఈ విధంగా మనం ఉపయోగించాలి. అంటే కాన్షియస్ లివింగ్.